వచనాలు చదువుకుందాం మనం కలిసి. ప్రకటనలు 1వ అధ్యాయం 1-3 వచనాలు. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1-3 వచనాలు. యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవించనున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి దాసుడైన యోహానుకు వీటిని సూచించాడు. అతడు దేవుని వాక్యమును గురించి, యేసుక్రీస్తు సాక్ష్యమును గురించి తాను చూసినంత మట్టుకు సాక్ష్యమిచ్చాడు. సమయం సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యం చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొను వారు ధన్యులు. మనకు పక్కన శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़ेंगे उसको रोज बरोज, सामने खतरे कोई ना हो. ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. ప్రభు యొక్క మహాకృపను బట్టి మనకి మళ్ళీ ఆయన సన్నిధిలో చాలా కాలం తర్వాత ఈ రీతిగా లాక్డౌన్ సీజన్లో మరి మనకి అవకాశం లేకుండా పోయింది. అయితే దేవుడు మళ్ళీ మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. మరి ఆయన యొక్క సన్నిధిలో కనబడడానికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి దాన్ని బట్టి ప్రభుని మనము స్తుతించాలి. దేవుడిచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి మనం ప్రభుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాం. మనం బలపడడానికి, మనము మరి మనల్ని మనం సరిచేసుకోవడానికి దేవుడు అనుగ్రహించినటువంటి సమయం ఇది. ఈ యొక్క చివరి దినాల్లో ఉన్నప్పుడు చివరి దినాలను గురించినటువంటి వాక్యము ధ్యానించాలనే ప్రేరేపణ వచ్చింది. దేవుని యొక్క మరి రాకడ సమీపిస్తూ ఉంది. మరి అందరము రాకడ కొరకు సిద్ధపాటు అవసరం. అందుకనే ప్రకటనలు మరి ధ్యానం చేయాలనేటువంటి ఆలోచన ప్రేరేపణ దేవుడు ఇచ్చాడు. ప్రకటన గ్రంథంలో 3 ముఖ్యమైన విషయాలు మనం చూస్తాం. ఈ ప్రత్యక్షత మరి 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి మరి దేవుని ప్రభు యొక్క రొమ్మున అనుకునేటువంటి ఆ యొక్క యోహానుకు అనుగ్రహించబడిన ప్రత్యక్షత ఇది. దాదాపు అపోస్తులందరినీ కూడా అందరూ హతసాక్షులు అయ్యారు. కానీ మరి యోహాను ఒక్కడే ప్రభువుని గురించి తాను ఇచ్చిన సాక్ష్యమును బట్టి ఆ రోమా పరిపాలనలో క్రైస్తవులకు అప్పుడు వచ్చినటువంటి హింసల్లో ఇతన్ని పద్మాస్ అనేటువంటి ఒక ద్వీపానికి తరలించారు. ఏషియా మైనర్లో దాదాపుగా 50 మైళ్ళ దూరంలో ఒక నిర్జన స్థానముగా ఖైదీలను వేసేటువంటి స్థలం. శిక్షకు అర్హులైన వాళ్ళని ఆ యొక్క ద్వీపంలో వేసేవాడు. అక్కడ మరి అతడు పరవాసి అయినాడు. ఆ యొక్క ద్వీపంలోనికి అతడు తరలింపబడ్డాడు. ప్రభు యొక్క సాక్ష్యమును బట్టి ప్రాణం ఇతనొక్కరికి పోలేదు, కానీ ఇతనికి శిక్ష విధించారు. రోమీయులు వచ్చి అతన్ని ఆ ద్వీపంలో విడిచిపెట్టేశారు. బతికినా సచ్చినా అక్కడే ఉండిపోవాలి. సో అలాంటి సమయంలో దేవునితో పాటు 3 సంవత్సరాలు చాలా సన్నిహితంగా నడిచినటువంటి శిష్యుడు ఈ యొక్క యోహాను. ప్రభువును ప్రేమించిన శిష్యుడు, ప్రభువు ప్రేమించిన శిష్యుడు. ఆయనకు అనుగ్రహించబట్టి ప్రత్యక్షత మరి అప్పటి శిక్షను, శ్రమను పొందుకుంటున్నటువంటి క్రైస్తవులకు, నేడు జీవిస్తున్నటువంటి క్రైస్తవులకు ఒక సిద్ధపాటుగా ఉంది. ఈ యొక్క ప్రకటనలో 3 విషయాలు బాగా గమనించగలం. ఒకటి,
రాజాది రాజు, కింగ్ ఆఫ్ కింగ్స్, రాజుల రాజు యేసుక్రీస్తు ప్రభు ఆయన యొక్క మరి తీర్పు తీర్చేటువంటి దినము గురించి మొదట ఆయన రాజాది రాజుగా మనం చూస్తాం. ఆ రాజాది రాజు ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు అని చూస్తాం. మూడవది తన నిత్యమైనటువంటి రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు అనే దాన్ని చూస్తాం. ఏం అంశాలు ఉన్నాయి? 3 అంశాలు. మొట్టమొదటిగా రాజాది రాజు రాబోతున్నాడు. ఆయన మంచివారిని చెడ్డవారిని తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. మూడవది తన స్థిరమైనటువంటి రాజ్యాన్ని, నిత్య రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన రాబోతున్నాడు. ఈ 3 అంశాలు మనం చూస్తాం. సో అప్పటి ఫస్ట్ సెంచరీలో యేసుక్రీస్తు ఆరోహణమైపోయిన తర్వాత అప్పటి నుంచే అపోస్తలులు, విశ్వాసులు అందరూ కూడా ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూడడం మొదలుపెట్టారు. దేని కొరకు? ఆయన రాబోతున్నాడని అప్పటి నుంచి చూస్తున్నారు ఎదురు. మరి ఇప్పటి వరకు ఆయన విశ్వాసం ఉంచిన శిష్యులందరూ కూడా ఆ యొక్క ఎదురు చూపులు మానలేదు. మనం కూడా ఇప్పటి వరకు ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ఎవరు ఎదురు చూసేది? నమ్ముకున్న వాళ్ళ, నమ్ముకోని వాళ్ళ? నమ్మిన వాళ్ళు. నమ్మని వాళ్ళు ఎదురు చూసేది దేని కొరకు తెలుసా? తీర్పు కొరకు. నమ్మని వాళ్ళు ఎదురు చూడాల్సిన అవసరం లేదు, వాళ్ళకి తెలియకుండా తీర్పు వస్తుంది. ఆయన వచ్చినాడంటే తీర్పు తీరుస్తాడు. ఆయన విశ్వాసం ఉంచిన వారిని ఆయన నిత్య రాజ్యంలో ప్రవేశాన్ని ఇస్తాడు. ఇది అప్పుడు నుంచి ఎదురు చూస్తున్న వారు ఇప్పటికి ఎదురు చూస్తూనే ఉన్నాం. మరి ఇప్పటి పరిస్థితుల గురించి చూస్తే ఆయన రాకడ సమీపంగా ఉందని మనము అర్థం చేసుకోగలుగుతున్నాం. కాబట్టి ఈ ప్రకటన గ్రంథ ధ్యానము విశ్వాసులైన మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవారిగా సిద్ధపరుస్తుంది. సో మనం సిద్ధపడాలి. ఈ దినం మనము మరి భయంకరమైనటువంటి విపత్తును దాటుకొని వచ్చినటువంటి మన జీవితంలో ఏం నేర్చుకున్నాం చెప్పండి? 130,000 మంది చనిపోయారని మన దేశంలో మనం ఇందాక సాయంత్రం న్యూస్ విన్నా. అంటే వాళ్ళల్లో మనం లేము. వాళ్ళలో మనం ఈ 130,000లో మనకు సన్నిహితులైన వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో ఎంతమంది? 130,000 మంది చచ్చిపోతేనే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ యొక్క మరణాన్ని మనము గమనించగలిగినాం. కోట్లలో చచ్చిపోతే మనం కూడా ఖచ్చితంగా ఆ లిస్టులో ఉంటాం. సెకండ్ వేవ్ వస్తుంది. ఈసారి నష్టం జరిగితే కోట్లలో జరుగుతున్నాడు. లక్షల్లో జరిగితేనే 130,000లోనే మనకు తెలిసిన ఆయన చచ్చిపోయినాడు, మనకు తెలిసిన అక్క చచ్చిపోయింది అని చెప్పగలుగుతాం. మన చుట్టూ ఉన్న వాళ్ళు వీళ్ళు తెలిసిన చనిపోయిన లిస్టు మన దగ్గర ఉంది. ఎంతమందిలో? 130,000లోనే మన పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, మన స్నేహితులు, మనకు తెలిసిన చనిపోయినారు అని చెప్పగలిగాం. 130,000కే. కానీ కోట్లలో అయితే 1,000,000 మంది చచ్చిపోయినారు అనుకో, 1,000,000 మంది చచ్చిపోతారని తెలిసిందనుకో, నువ్వు ఉంటావా? నేను ఉంటానా? సెకండ్ వేవ్ చాలా ప్రమాదమని చెప్తున్నారు. మరణము కంటే వస్తే మహా అంటే ఏం చేస్తుంది? అది మరణాన్ని తీసుకొని వస్తుంది. మరణాన్ని జయించినటువంటి దేవుడు మన ప్రభువుని మనం కలిగి ఉన్నాం. అది మనకు బలం. దేవుడు ఛాన్స్ ఇచ్చినాడు అంటే ఏం భయం? విశ్వాసులకి సంతోషం. యేసుక్రీస్తు వస్తున్నాడు, ఆయన రాకడ సమీపించిందంటే ఎవరికి సంతోషం? సిద్ధపడిన కన్యకలకు సంతోషం. సిద్ధపడిన వాళ్ళకి భయం. ఒకరు వచ్చాడు అనుకో, ఆ తర్వాత మళ్ళా పార్టీ మారడానికి అవకాశం ఉంటుందా? మారితే పార్టీ ఇప్పుడే మారాలి. ఎప్పుడు మారాలి? సైతాన్ పార్టీ నుండి యేసయ్య పార్టీకి మారినోళ్ళు ధన్యులు. ఒకరు మారకుండా అట్లే ఏం కాదు, అరే బాగానే ఉన్నాం కదా, ఏం మన ఇష్టానుసారం జీవిస్తున్నా, మనలో మార్పు లేకపోయినా జీవితం గడిచిపోతుంది, అన్నం దొరికిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క రాకడ సమీపించినటువంటి దినాలు. అందుకే యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు, ఎవరికి కనపరచుటకు? దాసులకు కనపరచుటకు. మొదటి 3 వచనాల్లో దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనే ఉన్నవి.
ఆ, వర్తమానము పంపి ఆ. తన దాసుడైన యోహానుకు అందుకనే. సూచించెను. అందుకే ఈ యొక్క యోహాను పత్రిక ఇది ఈ ప్రకటన గ్రంథము దేని గురించి మాట్లాడుతుంది? రాబో దినముల గురించి, అంటే ఫ్యూచర్ గురించి, భవిష్యత్తును గురించి మాట్లాడుతుంది అని చెప్పేసి వర్తమానం గురించి మాట్లాడట్లేదా? ఈ ప్రకటన గ్రంథము జరగబోతున్న సంఘటనల గురించి, భవిష్యత్తు గురించి మాట్లాడుతుంది. ఏదో జరగవచ్చు జరగకపోవచ్చు అన్నట్టుగా డౌట్గా కాదు, నిజంగా భవిష్యత్తు గురించి మాట్లాడుతుంది. దేవుడు యోహానుకు కనపరిచినటువంటి అద్భుతమైనటువంటి దర్శనం ఈ మొదటి 3 వచనాల్లో దేవుడు రాబోతున్నటువంటి వాళ్ళకి, ముందున్నటువంటి బిడ్డలకి, ప్రస్తుతము ఆయన నిమిత్తమే శ్రమపడుతున్న బిడ్డలకి కనపరచడానికి ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూసినాడు. జరిగే ఒక అద్భుతమైన సంఘటన చూసినాడు. అతడు దృఢపరుస్తూ ఉన్నాడు. భయపడాల్సిన అవసరము లేదు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు పక్షమున ఉన్న వాళ్ళకి ఈ ప్రకటన గ్రంథంలో వెలువడేటువంటి సంఘటనలు, తీర్పుల గురించి, ప్రమాదాల గురించి, విపత్తుల గురించి తెలియపరిచినప్పుడు ఎవరికి భయం లేదు? హూఎవర్ ఈజ్ ఆన్ జీసస్ సైడ్, యేసయ్య పక్షమున నిలబడిన వారికి ఏం లేదు? భయము లేదు. ప్రభు పక్షం లేని వారికి భయం, ప్రభు పక్షాన్ని లేని వారికి, సాతాను పక్షం ఉన్న వారికి భయం. కాబట్టి ఎప్పుడైతే మనము భవిష్యత్తు గురించి ఆలోచిస్తామో ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలి? భవిష్యత్తు ఆలోచించినప్పుడు ప్రభువుతో పాటు నడుస్తున్నామా లేదా పరీక్ష చేసుకోవాలి. ఎవరితో పాటు నడుస్తున్నామో పరీక్ష చేసుకోవాలి. ప్రభువుతో పాటు నడుస్తున్నామా లేదా పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే మనతో నడుస్తున్న వాళ్ళు ఎవరు? భవిష్యత్తు గురించి ధ్యానం చేస్తున్నప్పుడు, రాబో సంఘటనల గురించి ఈ యొక్క ప్రత్యక్షత, యోహాను చూసిన ప్రత్యక్షత మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనలో మరి దేవుని అనుసరించేటువంటి లక్షణం ఉందా? దేవుని ఫాలో అవుతున్నామా? ప్రభువుతో నడుస్తున్నామా? నెంబర్ 1. నెంబర్ 2, ప్రభు నాతో నడుస్తున్నాడా? నేను ప్రభుతో నడుస్తున్నానా? నాతో ప్రభు నడుస్తున్నాడా? ప్రకటన కన్నా ఎవరికి భయం కలిగించదు? ప్రభుతో నడిచేవారికి. ప్రభు ఎవరితో నడుస్తాడో వాళ్ళకి భయం లేదు. కానీ సైతాన్తో నడిచే వాళ్ళకి, సైతాన్ ఎవరితో నడుస్తాడో వాళ్ళకి ప్రకటన గ్రంథం అంటే గడగడ వణుకొస్తుంది. అమ్మ నాయన, అమ్మో ఇంత భయంకరంగా ఉంటుందా? భయపడితే ఏం చేయాలి? ఇప్పుడు భయం వచ్చింది ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు సైతాను పక్షం వాడివైతే ఏం చేయాలి? దేవుని పక్షం వాడిగా మారే ప్రయత్నం చేయి. అప్పుడు నీకు అది మేలుకరం. కాబట్టి యోహాను మరి ఈ యొక్క పుస్తకాన్ని, ఈ యొక్క ప్రకటన గ్రంథానికి గ్రంథకర్త ఎవరు? యోహాను. యేసుక్రీస్తును ప్రత్యక్షంగా చూసినటువంటి వాడు. ఆయన యోహాను సువార్త రాసినాడు. తర్వాత 3 యోహాను పత్రికలు రాసినటువంటి వాడు. ఆయన ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని కూడా రాశాడు. అతడు ఏజియన్ సీ అనేటువంటి ఒక సముద్రం, ఏ సముద్రం పేరు? ఆ సముద్రం పేరేంటి? ఏజియన్ సీ అనేటువంటి సముద్రము దగ్గర ఉన్నటువంటి పద్మాస్ అనేటువంటి ఒక ద్వీపములో రోమియోల చేత అతడు ప్రభు కోసము సాక్షిగా నిలబడినందుకు, ప్రభువుని గురించి అతడు ప్రకటిస్తున్నందుకు, ప్రభువుని గురించి అతడు సాక్ష్యం ఇస్తున్నందుకు ఆ పద్మాసు ద్వీపంలో ప్రవేశించబడ్డాడు. అతడు అక్కడ కొనిపోబడ్డాడు. ఈ యొక్క ప్రకటన గ్రంథము దేని గురించి ఎక్కువ మాట్లాడుతుంది? యేసుక్రీస్తు గురించి ఎక్కువగా సూచిస్తూ ఉంది. యేసుక్రీస్తుకి దేవుడైనటువంటి యెహోవా, తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తుకు అనుగ్రహించిన ప్రత్యక్షత, యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు ప్రభు ఎవరికిచ్చాడు? పద్మాసులో పరవాసి అయినటువంటి యోహానికి ఇచ్చాడు. మొదట ఈ ప్రత్యక్షత ఎవరికి అనుగ్రహించబడింది? తండ్రి అయిన దేవుని నుంచి కుమారుడైన క్రీస్తుకు అనుగ్రహించబడింది. ఇప్పుడు కుమారుడైన క్రీస్తు నుండి ఆ యొక్క క్రీస్తును ప్రేమించినటువంటి యోహానుకు అది బయలుపరచబడింది. క్రీస్తు యొక్క పరిపూర్ణమైనటువంటి ఐడెంటిటీ, ఏమంటారు తెలుగులో ఐడెంటిటీని? గుర్తింపు. క్రీస్తు యొక్క గుర్తింపు, క్రీస్తు ఈయనే రక్షకుడైనటువంటి దాని నిశ్చయతను కలుగజేసేటువంటి కార్యాన్ని, ఆయన రాజులకు రాజు అని, ప్రభువులకు ప్రభు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క ప్రకటనలో మరి యోహాను భక్తుడు
రుజువుపరుస్తూ ఉన్నాడు. ప్రపంచం యొక్క చివరి అంతము ఏ రీతిగా ఉండాలని దేవుడు తలంచాడో ఆ యొక్క అంతాన్ని క్రీస్తు ద్వారా మరి పరవశుడైనటువంటి యోహానుకి అనుగ్రహించబడింది. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి ఎక్కువగా ఇక్కడ తెలియపరిచినట్లుగా మనము చూస్తున్నాం. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి తెలియపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రం కాదు, అపవాది పైన, దుష్టత్వం పైన విజయాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు అనేటువంటి విషయాన్ని, ఇక దుష్టత్వం మీద విజయం అంటే అర్థం ఏంటి? ఈ పాపపు స్థితి కంప్లీట్గా దేవుడు ఏం చేసేస్తాడు? తీసేస్తాడు. అంటే ఈ దుష్టత్వంతో కూడిన ఈ భూమి ఏమైపోతుంది? కంప్లీట్గా తుడిచివేయబడుతుంది. తన నీతి రాజ్యాన్ని దేవుడు స్థాపించడానికి ఆయన సిద్ధపడుతున్నాడు, ఆయన రాబోతున్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోగలం. దేవుడు తన యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి రాబోతున్నాడు. కాబట్టి ఈ యొక్క ప్రకటన గ్రంథం చదివినప్పుడంతా మనం ఏం చేయాలి? ఆహా, యేసు ప్రభు త్వరలో రాబోతున్నాడు, ఎప్పుడు వస్తాడు అనా పలానా ఇయర్లో వస్తుందని చెప్తున్నారనా అంటారు కొంతమంది. ఏంటి పలానా 2024లో 2025లో అంతమంటానా? ఇప్పుడు టైం టేబుల్ అవసరమా? దేవుని యొక్క వాక్యం ఏం చెప్పింది? నేను దొంగ వలే వస్తాను, నేను వచ్చేది ఎవరికి కూడా తెలియదు. యేసుక్రీస్తు ప్రభు తన రెండవ రాకడ గురించి 24వ అధ్యాయంలో సూచనలు చెప్పాడు. మత్తయి సువార్తలో తన రాకడ ఎట్లా ఉంటుందో, దొంగ వలె ఉంటుందనే విషయాన్ని కూడా శిష్యులకు బోధించాడు. అయితే రాకడ మాత్రం సత్యం, అంతం మాత్రం సత్యం. రాజుల రాజు రావడం సత్యం, దుష్టత్వాన్ని నాశనం చేయడం సత్యం, నీతి రాజ్యాన్ని స్థాపించడం సత్యం. రాకడ ఏమంటారు దాన్ని? మ్యాండేట్. రాకడ మాత్రం కంపల్సరీ, అది జరుగుతుంది. రాకడ తప్పదు. అయితే ఎప్పుడు వస్తుందనే విషయం మీద మనకు దృష్టి ఉంచకూడదు. ఏం చేయాలి? ఇప్పుడు రాకడ ఎప్పుడు వస్తుంది, ఎన్ని సంవత్సరాలకు వస్తుంది? ప్రకటన గ్రంథం చదివేటువంటి వాళ్ళ దృష్టి ప్రకటన గ్రంథం చదివినప్పుడు అంతా జరిగిన ఆఖరికి ఎప్పుడు రావచ్చు అనేస్తారు. ప్రశ్న ఏమేస్తారు? ఇంకెంత సమయం రావచ్చు, ఎన్ని సంవత్సరాలు పట్టవచ్చు? అందుకనే ప్రకటనలు చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఎప్పుడు వచ్చేటువంటి విషయం గురించి మనం ఎక్కువ దృష్టి పెట్టకూడదు. కానీ మన దృష్టి ఎక్కడ పెట్టాలి? దేంట్లో పెట్టాలి? దీంట్లో ప్రకటనలో దేవుడు నీ పట్ల కనుపరిచినటువంటి అపరిమితమైనటువంటి ప్రేమ కనబడుతుంది. ఏంటి? నేను రాబోతున్నాను. ఒకరు ఒక వార్నింగ్ ఇస్తున్నారంటే అర్థం ఏంటి? ఒకరు ఒక ప్రమాదం ఉందని చెప్తున్నారంటే అర్థం ఏంటి? ఆ ప్రమాదంలో నువ్వు పడకూడదు. అంటే దీంట్లో దేవునికి నీ మీద, నా మీద ఏముంది? ప్రేమ. నీవు నశించిపోవడం, నేను నశించిపోవడం. అందుకనే ఈ ప్రకటన గ్రంథాన్ని, రెవల్యూషన్ చదివినప్పుడు డూ నాట్ ఫోకస్ ఆన్ ద టైం ఫేజ్, ద టైం టేబుల్ ఆఫ్ లార్డ్స్ కమింగ్. యేసుక్రీస్తు వచ్చేటప్పుడు ఏ టైంలో వస్తాడు, ఎప్పుడు వస్తాడు అనే దాని మీద కాదు మనం దృష్టి పెట్టాల్సింది. ఆయన వస్తున్నాడు అని తెలియపరుస్తున్నాడంటే ఆయన రాకముందే నీవు నేను రక్షణ పొందాలని కోరుకుంటున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. అది అతి భయంకరమైన దినము ప్రభువుకు దూరంగా ఉండే వాళ్ళకి. కాబట్టి దేవుడు తన యొక్క ప్రేమను మన పట్ల వెల్లడిపరుస్తున్నాడు. అంత మాత్రం కాదు, దేవుడు ఆయన ఎంత శక్తిమంతుడో, దేవుడికి నీ మీద ఉన్న అపరిమితమైన ప్రేమ అంత మాత్రం కాదు, ఆయన ఎంత సర్వశక్తి గల దేవుడో, ఆయన ఎంత న్యాయవంతుడో. యేసుక్రీస్తు యొక్క న్యాయమును, యేసుక్రీస్తు యొక్క శక్తిని, యేసుక్రీస్తు యొక్క ప్రేమను మనము గుర్తించాలి. ఏం గుర్తించాలి? దేని మీద ఫోకస్ పెట్టాలి? ఆయన ఎప్పుడు వస్తున్నాడు. అందుకనే మొదటి 3 వచనాలు అదే సెలవిస్తున్నాయి. సమయము సమీపించినది 3వ వచనంలో. గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యుడు. దీన్ని విని దాన్ని గైకొనువాడు ధన్యుడు. అంత అద్భుతమైనటువంటి ఒక పిక్చర్, దర్శనాన్ని యోహాను చూస్తూ ఉన్నాడు. కానీ యోహాను చాలాసార్లు కొన్ని కథల గురించి చెప్పినప్పుడు వాళ్ళు చూశారు, ఈ విషయం జరిగిన సంఘటన వీళ్ళు చూశారని ఒకరి గురించి రాసినటువంటివి ఉన్నాయి. కానీ చాలా గ్రంథాల్లో మరి లూకా అపోస్తల కార్యం రాస్తూ అపోస్తల గురించినటువంటి సాక్ష్యాలను లూకా రాశాడు. కానీ ఇక్కడ యోహాను పత్రిక మాత్రం తాను ప్రత్యక్షంగా చూసినటువంటి వాడు స్వయంగా రాశాడు. ఎవరు రాశారు?
రెవల్యూషన్, ఈ యొక్క ప్రకటన గ్రంథం ఎవరు రాశారు? ఒకరు చూస్తే ఇంకొకరు రాశారు. కొన్ని పత్రికలు, కొన్ని అపోస్తల కార్యములు పౌలు యొక్క పరిచయం గురించి ఎక్కువగా ఉంది కానీ పౌలు రాశాడా? లూకా రాశాడు. అట్లా చాలా యొక్క గ్రంథాలు, కొన్ని గ్రంథాలు కొంతమంది ప్రవక్తలు కొంతవరకు రాసి మానేశారు, కానీ కొంతమంది వాళ్ళు చనిపోయిన తర్వాత వేరే ఒకరు రాశారు. ప్రకటన ప్రత్యక్షంగా దేవుని యొక్క ప్రత్యక్షతను అనుభవించినటువంటి యోహాను తాను చూసిన దాన్ని తాను స్వయంగా రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన తన పేరును గురించి తాను స్వయంగా ఇక్కడ నొక్కి చెప్తున్నాడు. నేను నాకు అనుగ్రహించబడింది, నాకు తెలుపబడింది అనేటువంటి విషయాల్ని ఇక్కడ రాస్తున్నట్లుగా మనం చూస్తాం. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. జరగబోతున్న సంఘటనల గురించి, తాను చూసిన దాని గురించి, తాను చూసిన దాని గురించి తను స్వయముగా సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి ఎవరో ఒకరు ఇతను ఇలా చూశాడని చెప్పింటే ఈ యొక్క ప్రకటన గ్రంథానికి అంత స్ట్రెంగ్త్ ఉండేది కాదు. కానీ చూసిన వాడే స్వయముగా తానే రాస్తున్నాడు కాబట్టి చూచిన వాడు రాస్తున్నాడంటే తప్పు రాస్తాడా? ఒకలా యోహాను చూశాడని పక్కన ఇంకొకరు రాశారనుకోండి, ఆయన రాతలో తేడా వచ్చేస్తుంది. ఎందుకు? తాను చూసింది ఒకటైతే ఒక 2 అక్షరాలు 2 ముక్కలు ఈయన సొంతంగా యాడ్ చేసే అవకాశం ఉంది. కానీ యోహాను చూసిన ప్రత్యక్షతలు ఇంకొకరు రాయలే. యోహాను చూసినటువంటి ప్రత్యక్షతలు స్వయంగా యోహానే తను రికార్డ్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి 3వ వచనంలో ఆ మాట భవిష్యత్తును గురించి వ్రాయబడింది. యేసుక్రీస్తును జరగబోతున్న నష్టాన్ని గురించి తెలుపుతుంది రెవల్యూషన్, ప్రకటనలు. అంత మాత్రం కాదు, యేసుక్రీస్తును గురించి, దేవుని గురించి ఇది ప్రకటిస్తూ ఉంది. దేవుడు మనల్ని ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో దాన్ని ప్రకటన గ్రంథం తెలియపరుస్తుంది. భవిష్యత్తు గురించి మాత్రమే కాదు, ఇది ప్రభు యొక్క ముందున్నటువంటి రాబోతున్నటువంటి ఆ యొక్క రాజ్యం గురించి, ఆయన రాకడ గురించి మాత్రమే కాదు, దేవుడు నీ పట్ల నా పట్ల నీవు నేను ఎలా నడుచుకోవాలని కోరుకుంటున్నాడో దాని గురించి కూడా సూచిస్తూ ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి. అనేకమైనటువంటి మరి భయంకరమైనటువంటి సందర్భాల్లో జీవిస్తూ ఉన్నటువంటి సమయం అది. క్రైస్తవులకి శ్రమలు అనుభవిస్తున్నటువంటి సమయం అది. కాబట్టి మన జీవితంలో మనం ఇప్పుడు ప్రస్తుతం జీవిస్తున్నటువంటి సమయం అప్పటికంటే ఇంకా భయంకరమైంది. అప్పుడు రోమా సామ్రాజ్యంలో క్రైస్తవులు అనేక మంది హింసలు పొందారు. అక్కడ అప్పుడున్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్, అప్పుడున్నటువంటి సోషల్ సిచ్యువేషన్, అప్పుడున్నటువంటి మరి వైలెన్స్ అంటే ఏంటి, తిరుగుబాటు, అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉన్న దినాల్లో మనం బ్రతుకుతున్నాం. అంటే ఇంకా ఎక్కువ జాగ్రత్తగా మనం ఉండాలి. అంటే అర్థం ఏంటి? ఆ భయంకరమైన దినాల్లో జీవించినప్పుడు ఈ ప్రత్యక్షత వచ్చింది. ఈరోజు ఆ ప్రత్యక్షత ఈరోజు ఇక ముందు జీవించేటువంటి వాళ్ళందరికీ కూడా సంబంధించిందిగా ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పటికంటే ఇంకా భయంకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయా లేదా? అప్పుడు తిరుగుబాట్లకి కంటే ఇప్పుడు తిరుగుబాట్లు ఇంకా ఎక్కువ ఉన్నాయి. టెక్నాలజీ పెరిగింది. అప్పుడు జరిగిన నష్టాల కంటే ఇప్పుడు జరుగుతున్న నష్టాలు ఇంకా భయంకరంగా ఉన్నాయి. అప్పుడు జరిగిన హత్యల కంటే ఇప్పుడు జరిగిన హత్యలు ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. అప్పుడు జరిగిన మోసాల కంటే ఇంకా ఎక్కువ మోసం ఇప్పుడు ఉంది. అప్పుడున్న అవినీతి కంటే ఇక నిజంగా చెప్పాలంటే కొంత నీతి అప్పుడు ఉంది. కానీ నా 10 సంవత్సరాల క్రితం ఉండేటువంటి నీతి, 10 సంవత్సరాల క్రితం ఉన్న దినాలు ఇప్పుడున్నాయా? 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి మోసం కంటే ఇప్పుడు ఎట్లా చెప్పండి? మోసం పెరిగింది. 10 సంవత్సరాల క్రితం ఉన్న అవినీతి కంటే ఇప్పుడు ఎట్లా చెప్పండి? నీ అవినీతి ఇంకా ఎన్నో రెట్లు పెరిగిపోయింది. 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పాపం కంటే అతి భయంకరమైనటువంటి పాపంలో ప్రజలు జీవించడం మొదలుపెట్టారు. కాబట్టి ప్రభు యొక్క రాకడ చాలా సమీపంలో ఉన్నామనడానికి ప్రస్తుతము జీవిస్తున్నటువంటి పరిస్థితులు మనకు సరైనటువంటి ఆధారాలు. కాబట్టి ఈ సందర్భంలో మనం ఇంకా ఎక్కువ జాగ్రత్తగా మెలకువ కలిగి జీవించాలి. 4-6 వచనాల్లో మనం చూసినట్లయితే 4-6 వచనాల్లో మరి యేసుక్రీస్తు యొక్క త్రిత్వమును గురించి మనము ఇక్కడ చూడగలము. తండ్రి అయినటువంటి దేవుని గురించి ఆయన ఆదియు అంతమునై ఉన్నాడని రాయబడుతుంది కదా. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనం ఎదుట 7 ఆత్మలు అంటే ఏంటి? 7 ఆత్మలు అంటే అర్థం ఏంటి? ఎవరి గురించి మాట్లాడుతున్నాం? వర్తమాన భూత భవిష్యత్ కాలంలో అంటే ఎవరు? వాళ్ళు తండ్రి అయినటువంటి దేవుడు.
7 ఆత్మలు, 7 స్పిరిట్స్కి మామూలుగా యోహాను సువార్తలో చెప్పినట్లు ఆదరణకర్తకి ప్రకటనలో ఒక పేరు పెట్టబడింది. ఏంటది? 7 స్పిరిట్స్ అంటే అర్థం ఏంటి? హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. 7 స్పిరిట్స్ అన్నా, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ అన్నా, 7 ఆత్మలు గలవాడన్నా, పరిశుద్ధాత్మ దేవుడన్నా, ఆ రెండు కూడా ఒకటే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 7 ఆత్మలు గలవాడు అన్నా ఒకటే, పరిశుద్ధాత్మ దేవుడన్నా ఒకటే. వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నవాడంటే తండ్రి అయినటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. అంటే సత్యవంతుడు, 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షి, మృతుల నుండి ఆది సంభూతుడిగా లేచినవాడు. ఎవరు చెప్పండి? నమ్మకమైన సాక్షి, ద ట్రూత్, సత్యం ఎవరు? యేసుక్రీస్తు. మృతుల నుండి ఆది సంభూతుడు అంటే ఎవరు? యేసుక్రీస్తే. అంటే చూస్తారా, ఈ యొక్క 4వ వచనంలో ముగ్గురిని గురించి ఇక్కడ రాయబడింది. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నవాడంటే తండ్రి అయినటువంటి దేవుడు, 7 ఆత్మలు గలవాడంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ తర్వాత మృతులలో ఆది సంభూతుడైనటువంటి వాడు అంటే ఎవరు? మృతుల్లో ఆది సంభూతుడైనటువంటి వాడు. జాన్ 14:6 ఉంది కదా, నేను మార్గమును సత్యమును జీవమును. సత్య సాక్షి, నమ్మకమైన సాక్షి అంటే యేసుక్రీస్తు ప్రభువే. సో ఈ ముగ్గురి యొక్క ఆధిపత్యములో చూడండి, ఈ ముగ్గురి యొక్క ఐక్యతలో, తండ్రి ఏకత్వములో ఈ యొక్క ప్రకటన గ్రంథము ఏం చేయబడింది? యోహానుకు అనుగ్రహించబడింది. ఈ ప్రత్యక్షత అనుగ్రహించబడింది. కాబట్టి ఇది సాధారణమైన విషయము కాదు. దేవుని యొక్క వాక్యము దీంట్లో ప్రత్యక్షపరచబడుతూ ఉంది. దేవుడు స్వయముగా, ఇది యోహాను మాటలా దేవుని మాటలా? దేవుని యొక్క వాక్యము యోహానుకు అనుగ్రహించబడింది. అంటే ఇది యోహానుది కాదు, దేవుడు తనలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రత్యక్షతను యోహాను ద్వారా ఈ ముందున్న భూమి మీద ఉన్న సమస్త జనులకు ఆయన అనుగ్రహిస్తున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ 7 చర్చెస్కి దేవుడు ఈ విషయాన్ని 7 సంఘాలకు వ్రాయమని చెప్పినట్లుగా ఉంది కదండి. చూడండి, ఆసియాలో ఉండు 7 సంఘములకు దేవుడు సెలవిచ్చేటువంటి మాట, అది ఆ మాటలు నమ్మదగినవి అనేటువంటి విషయాన్ని 11వ వచనం చూడండి. 11వ వచనంలో పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్మరణ, పెర్గము, థియతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిరి. చూసినారా, ఈ యొక్క సంఘాలన్నీ కూడా ఏషియా మైనర్లో ఉన్నాయి. ఈ 7 సంఘాలు ఎక్కడ ఉన్నాయి? ఏషియా మైనర్లో ఉన్నాయి. ఈ ఆసియా మైనర్లో ఉండేటువంటి ఈ సంఘాన్ని ఇప్పుడు ప్రస్తుతం పిలుస్తున్నటువంటి దేశం పేరేంటి తెలుసా? టర్కీ అంటారు. ఏమంటారు? ఏషియా మైనర్ని టర్కీ అని పిలుస్తారు. ఆ టర్కీ ఆ దేశంలో ఉన్నటువంటి 7 సంఘాలకు ఈ యొక్క మరి ప్రత్యక్షత అనుగ్రహించబడింది. వాళ్ళకి ఈ యొక్క పత్రికలు రాసి పంపించమని సెలవిస్తూ ఉన్నాడు. తర్వాత 5 నుంచి 7 వచనాలు చదువుదాం. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అని ఇక్కడ బయలుపరచబడింది. చూడండి, 5 నుంచి. నమ్మకమైన సాక్షియు, లేచిన వాడును. ఎవరు? రెవల్యూషన్ ప్రకటన గ్రంథము ఎవరి గురించి చెప్తుంది చెప్పండి? భూపతులకు అధిపతి. అంటే హీఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, రాజులకు రాజు అనేటువంటి విషయం. ఆల్ పవర్ఫుల్ కింగ్ అంటే సర్వశక్తి గల రాజు గురించి ఇక్కడ మాట్లాడుతూ, భూపతులకు అధిపతియు ఏంటి, ఈయన ఇంకొక దానికి కూడా రాజు, కృపకి రాజు, సమాధానం. ఈ రాజుకి ఇంకొక పేరు ఛాంపియన్ ఆఫ్ పీస్, ప్రిన్స్ ఆఫ్ పీస్. ఈ భూపతులకు అధిపతి అయిన వాళ్ళలో నుంచి ఏమొస్తుంది? ఏం కలుగుతుంది? కృప ఉంది. ఈ భూపతులకు అధిపతి రాజులు ఏముంది? సమాధానం ఉంది. ఈయన సమాధానానికి కూడా రాజు. ఈ రాజు ఈ రాజును గురించి ఇక్కడ రాస్తున్నాడు. ఆ అధిపతి అయినటువంటి యేసుక్రీస్తు కృపా సమాధానం మనలను ప్రేమించుచు
మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఏంటి మనల్ని ఏం చేశాడు దేవుడు? తనను పొందినటువంటి వాళ్ళు, తనను కలిగినటువంటి వాళ్ళు. అపోస్తలులు అందరూ కూడా ఇస్తున్న సాక్ష్యం ఏంటి? యోహాను ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటి? మనల్ని పాపం నుంచి విడిపించాడు, మనల్ని శాపం నుంచి విడిపించాడు. ఆయన మహిమ ప్రభావములను యుగ యుగములు చూడండి, రక్తం వలన మన పాపం నుండి మనల్ని విడిపించిన వానికి ఎవరికి మహిమ ప్రభావం కలుగును కాక అంటాడు? మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపం నుంచి విడిపించిన వాడు. ఆయన మనల్ని తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగా, యోహాను చెప్తున్నాడు, నన్ను విడిపించాడు, నన్ను పాపం నుంచి విడిపించాడు, మనల్ని ఏం చేశాడు? తనకు ఒక రాజ్యముగా చేశాడు. దేవుడు స్థాపించబోయేటువంటి రాజ్యము ఎవరు అంటే ఈరోజు విడిపించబడిన మనమంతా. ఆయన రాజ్యంలో, రాజ్యం అనే దాన్ని బిల్డింగ్లు అంటారా మనుషులు అంటారా? రాజ్యం అంటే బిల్డింగ్సా మనుషుల? రాజ్యవాసులు లేకుండా రాజ్యం అవుతుందా? ఉట్టి బిల్డింగ్స్ కట్టారు, మనుషులు లేరు, దాన్ని రాజ్యం అని పిలుస్తారా? లేకపోతే సమాధుల తోట అంటారా? సిరియా ప్రాంతాల్లో యుద్ధాలు జరిగినాయి, టెర్రరిస్టులు అందరూ వచ్చి ఆ సిరియా ప్రాంతాన్ని అంతా కూడా మరి స్వాధీనపరుచుకున్నారు. గత దినాల్లో మనం చూసినాము. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే మనుషులు లేరు, కానీ బిల్డింగ్స్ మిగిలిపోయినాయి. ఆ బిల్డింగ్స్ కూడా ఎట్లున్నాయి? పడిపోయినటువంటి బిల్డింగ్స్. నివాసులు లేని నివాసాలు కాదు, నివాసాలు ఉండి నివాసులు లేకపోతే అది రాజ్యమా? అది ప్రేతలు, దయ్యాలు, అది దురాత్మలు తిరిగేటువంటి ప్రదేశంలా కనబడుతుంది. భయంకరమైనటువంటి ప్రాంతం. దేవుడు మనల్ని విడిపించాడు పాపం నుంచి. ఎందుకంటే తనకంటూ మనల్నంటూ తన రాజ్యముగా చేసుకోవడం కొరకు దేవుడు వస్తున్నాడు. ఎందుకు? మనం ఆయన రాజ్యం కాబట్టి మనకు పరిపాలకుడుగా, మనకు రాజుగా ఉండడానికి వస్తున్నాడు. ఒకప్పుడు ప్రభువుని ఎరగనప్పుడు మనం ఎవరు లేని వాళ్ళము, రాజు లేని వారము, రాజ్యము లేని వారము. సో దేవుడు మనల్ని విమోచించి పాపం నుంచి విడిపించి మనల్ని ఏం చేశాడంట? ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశారు. యోహాను ఇస్తున్నటువంటి సాక్ష్యము. మనం సామాన్యులం కాదు. అబ్బా, యోహానుకున్నటువంటి ప్రత్యక్షత మనకుంటే బాగున్నాం. వాళ్ళు స్పెషల్ పీపుల్. ఏమంటాం మనం? నేను ప్రభుకు సాక్షి ఉండడానికి నాలో గొప్పతనం ఏముంది? నేనేం గొప్ప కార్యం చేసింది? నాలో నేను ప్రభుకు సాక్షి ఉండడానికి చెప్పుకోదగ్గ విషయం ఏమీ లేదు. ఒక వ్యక్తికి చెప్పుకోదగ్గ విషయం ఏంటి? ప్రభుకు సాక్షిగా జీవించాలంటే చెప్పుకోదగ్గ విషయం ఏంటి చెప్పండి? పాపం నుంచి విడిపించబడుట, శాపం నుంచి విడిపించబడుట, తన రాజ్య వారసులుగా చేసుకోవడం గొప్ప విషయం కాదు. సాక్షిగా ఉండడానికి నాలో ఏం పెద్ద సాక్ష్యం లేదండి. నీలో జరిగిన గొప్ప విషయం ఏంటి? నాలో సాక్ష్యం చెప్పేంత గొప్ప ఏం లేదు. అసలు గొప్పదేం చెప్పు. నీ జీవితంలో జరిగిన గొప్ప కార్యం ఏంటి? నువ్వు 10 మర్డర్లు చేస్తే అది గొప్ప సాక్ష్యమా? అప్పుడు ప్రభు కాదు, నువ్వు సామాన్యుడివైన దేవుని కొరకు బలమైన సాక్షిగా. యోహాను అబ్బో పద్మాసులో పరవాసి ప్రత్యక్షతలు చూశాడు, ప్రకటన గ్రంథం రాశాడు, అంత్య దినాల గురించిన సూచనలు దేవుడు చూపించాడు. అబ్బా, ఆయన ప్రత్యక్షత గొప్పది అంటాం మనం. మరి యోహాను పాపాలు కడగబడ్డాయి. యోహాను దేవునికి ఒక రాజ్యముగా చేయబడ్డాడు. యోహాను యాజకులుగా, యాజక సమూహంలో చేర్చబడ్డాడు. మనకి ఆయనకి ఒకటే జరిగిందా, లేదా ఆయన ప్రత్యేకంగా వేరే జరిగిందా చెప్పండి? ప్రభుకు సాక్షిగా ఉండడానికి ఇది చాలు. పాపం నుంచి విడిపించబడ్డావా? నువ్వు కూడా యోహానులాగా దేవుని కొరకు సాక్షిగా ఉండొచ్చు. అదినాలో చాలామంది ప్రభు నమ్ముకున్న విశ్వాసులు ఉన్నారు, కానీ కొంతమంది మాత్రమే ప్రభు కొరకు ధైర్యంగా ఆ శ్రమంలో కూడా నిలబడగలిగారు. ఆ వాళ్ళలో దేవుడు ఏర్పాటు చేసుకున్న అపోస్తలులు కొందరు. అంటే వీళ్ళు 12 మందేనా ప్రభుకు సాక్షిగా ఉండింది? నమ్ముకున్న వాళ్ళు 12 మందేనా? విస్తారంగా ఉన్నారా ప్రభు ఆరోహణమైన తర్వాత? చెప్పండి. యోహాను పరవాసైన దినాల్లో యోహాను ఒక్కడేనా విశ్వాసి? ప్రభు నమ్ముకున్న లేరా మిగతా వాళ్ళు? అయితే వాళ్ళు రహస్యంగా ఉన్నారు. వాళ్ళు సమాజంలో ఆ శ్రమలకు భయపడి బయటికి వచ్చి క్రీస్తుకు సాక్షిగా, క్రీస్తు గురించి ప్రకటించేంత ధైర్యం వాళ్ళకి లేకుండా, యేసు క్రీస్తుకు సాక్షి అయినందువలన యోహాను పద్మాసుల పరవాసి అయ్యాడు.
ఒకవేళ ఆ సమయంలో యోహానుతో పాటు ఎవరైనా సాక్షిగా నిలబడి ఉంటే ప్రభు కొరకు వాళ్ళు కూడా శిక్ష పొందేవాడు. అయితే ఎవరు ముందుకు రావట్లేదే, నేనెందుకు సాక్షిగా ఉంటా అనుకున్నాడా యోహాను? అనుకున్నాడా? ఎందుకు పద్మాసులో పరవాసైనాడు? ప్రభువును గురించి ప్రకటిస్తూ ఉండడం వలన రోమా సామ్రాజ్యంలో ఆయనే నిజమైన రక్షకుడు, ఆయనే పాపల రక్షకుడు, ఎదురు చూస్తున్న మెస్సయ్య ఆయననే, పాపాలు పరిహరించడానికి శక్తిమంతుడు ఆయనే, ఆయన దగ్గరనే పాపాలు పరిహరింపబడతాయి. రోమా రాజ్యంలో ప్రకటిస్తుంటే వాళ్ళు తట్టుకోలేక వాళ్ళ యొక్క దేవతలకు దేవుళ్ళకు పూజిస్తున్నామే, మా దేవుళ్ళకు వ్యతిరేక పూజిస్తున్నాడు ప్రకటిస్తున్నాడు అని చెప్పి ఏం చేసినా తీసుకెళ్ళి చుట్టూ యోహాను ముందు శిష్యులందరూ కూడా హతసాక్షులు అయిపోతున్నారు. యోహాను చూస్తూనే ఉన్నాడు. యోహాను భయపడింది. ఇలాగే చాలామంది ప్రభు కొరకు సాక్షులుగా నిలబడ్డారు. ఈరోజు నీవు నేను నిలబడగలమా లేదా? ఏమీ లేని సుఖపడుతున్న ఈ దినాల్లో ప్రభు కొరకు సాక్ష్యం లేకుండా, ఏ శ్రమలు లేని ఈ దినాల్లో నువ్వు ప్రభు కొరకు ఒక ఆత్మను సంపాదించలేని స్థితిలో ఉంటే, రేపు శ్రమ దినాలు వచ్చినప్పుడు నువ్వు ప్రభు కొరకు ఆత్మను సంపాదించగలవా? ప్రభు కొరకు సాక్షిగా నిలబడగలవా? ఒకసారి ఆలోచిద్దాం. మనము ప్రశాంతమైనటువంటి దినాల్లో బ్రతుకుతున్నాం. అప్పుడు పద్మాసులో పరవాసినటువంటి యోహాను ఎదుర్కొన్న దినాలు లాంటి దినాల్లో మనం లేము. క్రైస్తవులను హింసిస్తున్నారు, ఎక్కడ దొరికితే అక్కడ మెడలు నరికేస్తున్నారు, తలలు నరికేస్తున్నారు, శిరచ్ఛేదనం చేస్తూ ఉన్నారు. అపోస్తలుడైనటువంటి పౌలు తన కంటి ముందే తన చెవులో విన్నాడు, తను చనిపోవడం, పేతురు చనిపోవడం విన్నాడు. తన తోటి వారు యాకోబు మొట్టమొదటి హస్తసాక్షి అవ్వడం యోహాను విన్నాడు. పేతురు, యాకోబు, యోహానులు వీళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, వీళ్ళు ఒకే ఇంటి వాళ్ళు. దేవుని అత్యధికంగా ప్రేమించి సన్నిహితంగా నడిచినటువంటి వాడు, తన సన్నిహితులైన ఆత్మ సంబంధమైన బంధం కలిగిన క్లోజ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ ఉన్నటువంటి వీళ్ళల్లో కొంతమంది నరకబడుతుంటే, చంపబడుతుంటే, సిలువ వేయబడుతుంటే, ఇవన్నీ చూసి కూడా ప్రభువుకు సాక్షిగా నిలబడడానికి యోహాను భయపడలేదు. ఇతడు ప్రభువుకు సాక్షి నిలబడడానికి ఆధారం ఏంటి చెప్పండి? ఈరోజు నీకు నాకు దొరికిన పాప పరిహారమే ఆయనకు కూడా. ఈరోజు నీవు నేను యాజక సమూహంలో చేర్చబడినట్లుగా, రాజులను యాజక సమూహాలుగా మన దేవుడు మార్చినట్టు యాజకులుగా ఎలా చేశాడంట? తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశారు. ఈరోజు మనం దేవుని యాజక సమూహంలో చేర్చబడలే, దేవుని రాజ్యముగా మనం చేయబడలే. కఠినమైన దినాల్లో వాళ్ళు సాక్షులుగా ఉన్నారు, మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? అంటే ఎక్కడో ఒక బలహీనత మన ఉంది, భూ సంబంధమైన శరీర సంబంధమైనటువంటి బలహీనత. దేవుని కొరకు సాక్షిగా నిలబడేటువంటి ఆ యొక్క సిద్ధపాటులోకి మనం వెళ్ళలేదు. ఎక్కడో ఒక విధమైనటువంటి మరణ భయం. అందరూ మౌనంగా ఉన్నారు కదా అని అపోస్తలులు మౌనంగా ఉండలేదు, యోహాను మౌనంగా ఉండలేదు. అదే చాలామంది ప్రభు కొరకు సాక్షులు నిలబడలేకపోతున్నారు, నేనెందుకు అని అనుకుని ప్రశ్నించింటే, యోహాను వలన ఈరోజు మనకి రెవల్యూషన్స్ దొరికేదా? ప్రకటన గ్రంథం ఉండేదా? లేదు. దేవుడు ప్రతి ఒక్కరిని తన కొరకు సాక్షి నిలబడే వాళ్ళని అద్భుతంగా వాడుకుంటాడు. ఆ రోజు చాలామందిని ముందుకు రాలేకపోయినారు ప్రాణ భయంతో, కానీ ప్రాణ భయం లేకుండా ముందుకు వచ్చిన వాళ్ళు చరిత్రలో మిగిలిపోయినారు. కరెక్ట్ కదా? దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసినారు. వారి ద్వారా దేవుడు తన నామాన్ని మహిమపరుచుకున్నాడు. సో ప్రకటన గ్రంథం మనకి కనువిప్పు. ప్రకటన గ్రంథం ఇదిగో 7వ వచనం, ఇదిగో ఏం చేస్తున్నాడు ఆయన? ఎస్, ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. క్రీస్తు యొక్క శక్తి, క్రీస్తు యొక్క కనికరము మన హృదయములో చొరబడాలి, మన యొక్క విశ్వాసమును బలపరచాలి, మన జీవితంలో ఆయన యొక్క కనికరము చేత నింపబడాలి. క్రీస్తు కేంద్రమై ఉండాలి మన జీవితాల్లో. అలా జీవిస్తే తప్ప ఆయన రాకడ కొరకు మనము ఎదురు చూడలేము, ఆయన రాకడలో మనం ఎత్తబడలేము. ఆయన కృప నీలో గుచ్చుకొని పోయిందా? యేసు యొక్క శక్తి నీలో నివసిస్తుందా? చెప్పండి.
మన విశ్వాసము లోతైనటువంటి స్థితికి పోతుందా? విశ్వాసం లోతుగా మనం పోగలుగుతున్నామా? పైన విశ్వాసం. దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూసేటువంటి బిడ్డల జీవితాల్లో విశ్వాసంలో పైన ఉంటారా, లోతుగా ఉంటారా? లోతుగా వెళ్ళాలి. ఈ రోజుల్లో మనము ఎక్కువగా పెంచుకోవాల్సిందేంటి? ఎక్కువగా సంపాదించుకోవాల్సిందేంటి? మన యవనస్తుల కూడిక జరిగింది. మెథడిస్ట్ మెన్ అనేటువంటి ఫెలోషిప్లో కృపాకర్ అనే సహోదరునితో మనం వాక్యం చెప్పించాం. సెంట్రల్ ప్లాజాలో జూమ్లో చెప్పించాం. అక్కడ వాక్యం ఏంటంటే, ఏమి సంపాదించుకుంటున్నాం? క్రీస్తును సంపాదించుకోవాలి. ఎవరు సంపాదించుకోవాలి? ఏం సంపాదించుకున్న దాని మీద బిజీగా ఉంది ప్రపంచం. అది తప్ప అన్నీ సంపాదించుకుంటారు. ఏది? ఎవరిని తప్ప? క్రీస్తును తప్ప అన్నీ సంపాదించుకుంటారు. కానీ పరిస్థితి ఎట్లుంది తెలుసా? ఏది సంపాదించుకోపర్లే, క్రీస్తును సంపాదించుకోవాలి. అపోస్తలుడైన పౌలు తానిస్తున్న సాక్ష్యం ఏంటి తెలుసా? ఆయన శ్రమల్లో పాలువాడమే కూడా ఇట్టుదో. ఆయన శ్రమల్లో పాలుభాగం సంపాదించుకోవాలని ఆశపడుతున్నాడు. ఏం ఆశపడ్డాడు? ఎవరైనా ఆశపడతారు ఇది? ఆయన పునరుత్థాన బలమును తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు. ఫిలిప్పీలకు రాస్తా పునరుత్థాన బలము. ధనం సంపాదించుకునే దాని మీద ఇప్పుడు ప్రస్తుతం ఏముంది? ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు ఏమున్నాయి చెప్పండి? బయట వాళ్ళ సంగతి వాళ్ళకి అర్థం ఉంది. వాళ్ళు డబ్బు ఎంట పడుతున్నారు. ఎవరు ఎక్కువగా సంపాదించుకోవడానికి పరిగెడుతున్నారు? ప్రభువు రాబోతున్నాడని, రాకడ సమీపంగా ఉంది. నీ జీవితంలో సెంట్రల్ ప్లేస్ ఎవరికి ఉంది? ప్రథమ స్థానం ఎవరికి ఉంది? దేన్ని సంపాదించుకుంటున్నాం? మన విశ్వాస జీవితంలో లోతైనటువంటి అనుభవానికి మనం వెళ్తున్నామా? మన యొక్క సమర్పణను దృఢపరచుకుంటున్నామా? మన సమర్పణ బలహీనంగా ఉందా? మన కమిట్మెంట్ దేవునితో ఎలా ఉంది? మన యొక్క ఒడంబడిక దేవునితో ఎలా ఉంది? బలహీనంగా ఉందా, బలంగా ఉందా? అయితే బలహీనంగా ఉంటే ఈ రోజులు ఏం చేయాలి? దేవుని యొక్క రాకడ సమీపంలో మనం మన యొక్క సమర్పణ ఒడంబడిక దేవునితో బలమైందిగా చేసుకోవాలి. బలహీనంగా ఉంటే దాన్ని బలపరుచుకోవాలి. విశ్వాసంలో బలహీనంగా ఉంటే బలపరుచుకోవాలి. క్రీస్తును సంపాదించుకునే విషయంలో వెనకబడ్డామంటే ఆయన సంపాదించుకునేటువంటి విషయంలో మనం జాగ్రత్త పడాలి. ఆయన మేఘారుడే వచ్చినాడు, ప్రతి నేత్రము అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ప్రభు శిలువలో వేలాడినప్పుడు బ్రతికున్నాడా లేదా అని ఒక రోమన్ సోల్జర్ వచ్చి పొడిచాడు. ఆయన ప్రక్కన పొడిచి చూశాడు. అప్పుడు రక్తము నీరు వచ్చింది. ఆయన పొడిచిన వారు, ఆయన చెంప మీద కొట్టిన వారు, ఆయన హింసించిన వారు, ఆయన అవమానపరిచిన వారు, ఆయన కొరడాలతో కొట్టిన వారు, ఆయన సిలువకెక్కించిన వారు, యూదులు ఎవరెవరైతే క్రీస్తుకు వ్యతిరేకంగా నినాదాలు చేసి మరణ శిక్షకు పాత్రుడని కేకలు వేశారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరిని చూస్తారు? రాబోతున్నటువంటి ఆయన మేఘారుడే వస్తున్నాడు, ఆయన చూస్తారు. అలాంటి వాళ్ళు, ఆయన్ను హింసించిన వాళ్ళు, ఆయన్ను హేళన చేసిన వాళ్ళు, ఆయన అపహాస్యం చేసిన వాళ్ళు, ఇది వాళ్ళకి గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా చెప్పండి? ఆయన హింసించిన వాళ్ళు, చంపిన వాళ్ళకి ఇది గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా? అమ్మాయ, మనం చంపలేదు, దేవునికి స్తోత్రం. మనం పొడవలేదు, దేవునికి స్తోత్రం. పొడవట్లేదా? ఇంకా మనం ప్రభువులో అవిశ్వాసులుగా ప్రభువులో ఉండాల్సిన విశ్వాసం లేకుండా ఉండి, ఇంకా ప్రభువుని ఎరిగిన వాళ్ళుగా ఉండి ప్రభు యొక్క మరి చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తున్నాం. మనము ఇంకా ఆ గుంపుకు చెందిన వారమే. ఎవరు? ప్రభుని హేళన చేసిన వారం, ప్రభుని పొడిచిన వాళ్ళలో ఒకరిమే. ఆయన గాయపరుస్తున్నటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండి ప్రభుకి ఇష్టముగా జీవించకుంటే ఏం చేశాడు? ప్రభుని పొడిచిన వాళ్ళలో ఒకరిమే మనం కూడా. ఆయన గాయపరిచిన వాళ్ళు. ప్రభువు ఆయన ఎదగని వాళ్ళ చేత పొడవబడ్డాడు. కానీ ప్రభువుని నమ్ముకొని కూడా మనం కొన్నిసార్లు కొన్ని బలహీనతలు జీవిస్తే అది ఇంకా ఎక్కువ దేవునికి గాయాన్ని కలిగిస్తుంది. చూడండి, బయటోడు వచ్చి మనల్ని బాధ పెడితే అంత కష్టం కాదు, అంత బాధపడం. కానీ కన్న బిడ్డలు, మన కడుపులో పుట్టిన పిల్లలు మనల్ని గాయపరిస్తే ఈ బాధ ఎక్కువ ఉంటుంది, ఆ బాధ ఎక్కువ ఉంటుంది. చెప్పండి, బయటోడి వల్ల ఏమైనా బాధలు పడతాం, తట్టుకోగలం. కానీ మన కడుపులో పుట్టిన పిల్లలు మనల్ని బాధ పెడితే తట్టుకోగలమా? మనమందరము ఆయన రక్తము చేత విమోచింపబడి ఆయన సిలువలో పడిన ప్రసవ వేదనలో మనల్ని కన్నాడు. ఆయన ఎలా కన్నాడు? ప్రసవ వేదనలో మనం కన్నాడు. ఆయన చేత, ఆయన రక్తం చేత విమోచింపబడిన బిడ్డలము. ఆయన రక్తం మడుగుల్లో మనం పుట్టినాం.
ఆయన రక్తం మడుగులై పారినప్పుడు ఆ రక్తం ద్వారా దేవుడు మనల్ని విమోచించాడు, మన పాపాలని కడిగాడు, మన పాపల నుంచి విడిపించాడు, తనకంటూ ఒక రాజ్యముగా చేసుకున్నాడు, తనకంటూ ఒక యాజకులకు చేసుకున్నాడు. అలాంటి వారముగా మనము ఆయన్ని గాయపరిస్తే, ఆయనకి ఇష్టం లేని జీవితాన్ని జీవిస్తే, ఆయనకు ఆయాసకరమైన జీవితాన్ని జీవిస్తే, మనకిది ఆయన మేఘారూరుడే వస్తున్నాడు అనే ఆ మాట మనకి భయం కలిగిస్తుందా, సంతోషాన్ని ఇస్తుంది? చెప్పండి. భయాన్ని కలిగిస్తుంది. అంటే ఏం చేయాలైతే? సిద్ధపడాలి. ఆయన మేఘారూరుడే వచ్చిన, ఆయన పొడిచిన వారు ఆయన చూచేదరు, ప్రతి నేత్రము ఆయనను చూచును, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అంటే అర్థం ఎందుకు ఎవరు రొమ్ము కొట్టుకుంటున్నారు? అర్థం సంతోషంతోనా, భయంతోనా? ఏడుపు, భయము. ఇక మనల్ని తప్పించే వాళ్ళు ఎవరు లేరు అనేటువంటి విషయాన్ని ఎరిగి వాళ్ళు రొమ్ము కొట్టుకుంటున్నారు. యేసుక్రీస్తు యొక్క మరి రాకడ గురించి ఆయన ఎన్నో సాదృశ్యాలు మనకి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తాం, మార్క్స్ వార్త 13వ అధ్యాయంలో మనం చూస్తాం, మొదటి తెస్సలోనికలు 4వ అధ్యాయంలో మనం చూస్తాం. 24లో దేవుడు సూచనలు చెప్పాడు కదా, ఆయన రాకడ గుర్తులు చెప్పాడు కదా మత్తయి సువార్తలో. చూడండి, మొదటి తెస్సలోనికలు 4వ అధ్యాయం 15వ వచనం నుంచి, మొదటి తెస్సలోనికలు 4వ అధ్యాయం 15వ వచనం నుంచి చదివితే, మేము ప్రభువు మాట బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించు వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఎట్లా వస్తున్నాడు దేవుడు ఇప్పుడు చెప్పండి? ఈ ప్రకటనలు గురించి ముందుగానే అపోస్తలుడైన పౌలు రాసిన తెస్సలోనిక సంఘానికి రాస్తూ ఎట్లా వస్తాడంటే, ఆయన ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను, పరలోకం నుండి ప్రభు దిగివచ్చును, క్రీస్తునందుండి మృతి పొందిన వారు మొదట లేరు. అంటే ఆయన రాకడే ఎట్లా ఉంటుంది? ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో, పరలోకం నుండి దిగి వచ్చేటువంటి ఆ యొక్క దృశ్యము, ఆ యొక్క విజన్ ఒకసారి మనం దాన్ని ఊహించుకుంటే ఎట్లుంది చెప్పండి? ఊహించుకుంటే గంభీరంగా లేదు. ఊరికే ఊహా చిత్రాన్ని చేసిన వాళ్ళు ఎన్నో ఇంగ్లీష్ మూవీస్లో దేవుని యొక్క సెకండ్ కమింగ్ గురించి చేశారు. వాళ్ళు ఆ సెకండ్ కమింగ్ గురించి వాళ్ళ ఊహా చిత్రములో ఆ యొక్క దృశ్యాన్ని వాళ్ళు చూపించారు. భయంకరమైన శబ్దము, భయంకరమైన మేఘాలు, దాంట్లో వచ్చి భయంకరమైనటువంటి శబ్దము, బూర శబ్దము. అది మామూలుగా ఊహా చిత్రముతో చేసిన ఆ చిన్న చిత్రమే మనకు హృదయాన్ని ఏం చేస్తుంది? వణుకు పుట్టిస్తుంది. అసలు నిజానికి జరగబోతున్నది, నిజంగా వచ్చేటువంటి ఆర్భాటము అది దీంట్లో చూపించిన దానికంటే వర్ణింపలేనంత ఎంతో భయంకరంగా ఉంటుంది. దాంట్లో కొంత భాగాన్ని చూపిస్తున్నారు. దాన్ని చూస్తే ఒళ్ళంతా జలధరిస్తుంది కదా. మూవీలో ఒకడు తను ఊహించుకొని చేసిన చిత్రం మనం జలధరిస్తుంది మన హృదయాలని, మన ఒళ్ళంతా కూడా గూస్ బంప్స్ వస్తాయి. నిజంగా ఆయన వచ్చేటువంటి దృశ్యము అది ఇంకా ఎన్నో రెట్లు భయంకరమైనటువంటి శబ్దం. అది ప్రపంచం అంతా వినబడుతుంది ఆ బూర శబ్దం. అది ఎంత భయంకరమైంది! ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దము, ప్రధాన దూత శబ్దం అంట. ఎంత భయంకరమైన మాట! ఆ శబ్దం భూమి అంతటా కూడా ప్రతిధ్వనిస్తుంది. దేవుని బూర, పై భక్తి, పై విశ్వాసం. నీ విశ్వాసం లోతుగా లేదు, అందుకే నువ్వు అందరిలాగా పైకి వెళ్ళలేకపోతున్నావు. సిద్ధపాటు. రెవల్యూషన్స్ జ్ఞాపకం చేసుకున్నప్పుడు అంతా మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే, సిద్ధపడాలి. ఏం చేయాలి? సిద్ధపడాలి. ఏ క్షణంలోనైనా ఆయన రాకడ రావచ్చు, లేదా మన పోకడ రావచ్చు. కానీ మన పోకడ వస్తే మన పరిస్థితి యేసుప్రభు వచ్చినట్టే. ఆయన రాకపోయినా మనం పోయినాం అనుకో, ఆయన రాకడ ఆలస్యమైంది, మన పోకడ వచ్చింది, అయినా రెండవ రాకడ వచ్చినట్టే కదా. ఈ రెండిట్లో ఏదో ఖచ్చితంగా ఒకటి జరగాల్సిందే. ఆయన వచ్చినా ఎత్తబడము, మనం పోయినా ఎత్తబడము. ఏమాత్రం బలహీనంగా మన విశ్వాస జీవితంలో ఉంటుంది. అందుకనే ప్రతి నేత్రము 14వ వచనం చదవండి, 4వ అధ్యాయం 15వ వచనం ఏంది? ఆ మీదట సజీవులై నిల్చుండి మనము వారితో కూడా ఏకముగా ప్రభు ఎదుర్కొంటూ ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదు. మొదటి తెస్సలోనికలు 4వ అధ్యాయం చదువుతున్నాను, 17వ వచనం. కాగా మనము సదాకాలం ఎవరితో ఉంటాం? ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి
మీరు ఈ మాటల చేత, ఏ మాటల చేత? మీరు ఈ మాటల చేత ఏం చేసుకోండి? ఒకరినొకరు ఏం చేసుకోండి? ధైర్యపరచుకోండి. ఎందుకంటే రాబోతున్నటువంటి వాడు ఎలాంటి వాడు? ఆదియు అంతము. 8వ వచనం చదవండి ఇప్పుడు. ప్రకటనలో 1వ అధ్యాయం 8వ వచనం. ప్రకటనలో 1వ అధ్యాయం 8వ వచనం. ఎవరు? అల్ఫయు ఒమేగయు. నేనే. వర్తమాన భూత భవిష్యత్తులో ఉండువాడును నేనే, సర్వాధికారియు, సమస్తమునకు ఆది అంతము. సమస్తానికి ఆయనే ఆది, సమస్తానికి ఆయనే అంతమైనటువంటి వాడు. ఈ యొక్క పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అన్నిటికీ ఆయన ఆది, అన్నిటికీ ఆయన అంతం. భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు ఆయనే ఆది అంతం. యెషయా 44వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, యెషయా 44వ అధ్యాయము, యెషయా 44వ అధ్యాయము 6వ వచనం ఏమని రాస్తున్నాడు? ఇశ్రాయేలు రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను మొదటి వాడను. ఏంటి? బిగినింగ్ అంటే అల్ఫా. 8వ వచనంలో అదే జ్ఞాపకం చేస్తా ఉన్నాడు యెషయా ప్రవక్త ద్వారా పలికిన మాట. నేను మొదటి వాడను అంటే అల్ఫయు ఒమేగయు. అల్ఫయు ఒమేగయు. భూత వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడను నేనే అని సర్వాధికారియకు దేవుడు నాకు ప్రభువు ఏం చేస్తున్నాడు? సెలవిస్తున్నాడు. ఇక చెడుకైనా ఆయన ఆది అంతము, మంచికైనా ఆది ఆయనే, అంతము ఆయనే. మధ్యలో ఎవరున్నాం? మనమున్నాం. మన జీవితానికి ఆది ఆయనే, అంతము ఆయనే. మన జీవితాలకు ఆదియు అంతమైనటువంటి వాడు. ఇదే 48వ అధ్యాయంలో కూడా చూడండి. 12వ వచనం నుంచి, యెషయా 48వ అధ్యాయము 12వ వచనం నుంచి చూసినట్లయితే, నేను యాకోబు నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవి వినుము, నేనే ఆయనను, నేను మొదటి వాడను కడపడివాడు. నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను. నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును. మీరందరూ కూడి వచ్చి ఆలకించుడి. వాటిలో ఏది ఈ సంగతి తెలియజేయును? యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్త ప్రకారము బబులోనునకు చేయును. అతని బాహుబలము కల్దీయుల మీదికి వచ్చెను. నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను, నేనే అతన్ని పిలిచితిని, నేనే అతన్ని రప్పించితిని. ఆయన మార్గము తేజరిల్లును. నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించుడి. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, మొదటి నుంచి కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. బబులోను పిలిపించిన వాడను నేనే. వాడంతటా వాడు మీ మీదకి యుద్ధానికి రాలే. ఇశ్రాయేలు ప్రజలను బబులోను చెరలోకి నెబుకద్నెజర్ రాజు తీసుకొని వెళ్ళినాడంటే వాడంతటా వాడు వచ్చినాడా? నేను రప్పిస్తే వచ్చినాడా? మన జీవితాల మీదకి మేలును రప్పించువాడు ఆయనే. మన జీవితాల మీదకి తీర్పును రప్పించువాడు ఆయనే. మన జీవితాల మీదకి తెగులు రప్పించువాడు ఆయనే. మన జీవితాల మీదకి తెగులు నుంచి, మన జీవితాల నుండి తెగులు తీసివేయువాడు. ద్వితీయోపదేశకాండం 30:39లో ఆయన మరణం పొందించువాడను బ్రతికించువాడను ఆయనే. గాయపరచువాడు, గాయమును కట్టువాడు ఆయనే. ఎవరికి భయపడాలి ఇప్పుడు చెప్పండి? బూర శబ్దంతో రాబోతున్నవాడు సామాన్యుడా? భూమిని సృష్టించినటువంటి వాడు, భూమికి పునాది వేసినటువంటి వాడు. ఆయన నోటి మాటతో పిలువగా సమస్తమును కలిగిన ఆకాశ వైశాల్యము కలిగినాయి. అలాంటి వాడు రాబోతున్నాడంటే భయపడాలన్నా వద్దా? మనిషికి భయపడుతున్నాం కానీ ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో, అతి గంభీరమైనటువంటి స్వరముతో భూమి వణుకుపోతుంది, భూమి తన స్థానాన్ని తప్పుతుంది. ఇంత భయంకరుడు రాబోతున్నాడంటే మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. ఈ మధ్య ఏదో ఒక వాక్యం మనం ధ్యానించిన హిజ్కియా గురించి, నువ్వు మరణం పొందుతున్నావు కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో. హిజ్కియా మరణ దినాలు సమీపించినాయి. దేవుని యొక్క రాకడ సమీపిస్తుందంటే మనం పోయే కాలం దగ్గరికి వచ్చిందని అర్థం. ఇందాక యవనస్తులు కనబడితే పోయే కాలం వచ్చింది, ఇప్పుడన్నా రండి దేవుని మందిరానికి అని పిలిస్తే అంకుల్ వస్తాను అంకుల్ అన్నారు, రాలేవరు. ఇంకా ఉండే కాలం
కాలంలో ఉన్నాం అనుకుంటున్నారు అందరూ. పోయే కాలంలో మనము బ్రతుకుతున్నాం. ప్రభు యొక్క రాకడకు చాలా సమీపంగా మనం జీవిస్తున్నాం. ఒక చిన్న రాతి ప్రాంతము, గట్టినటువంటి స్థానం, ఆ చిన్న పద్మాస్ అనేటువంటి ఆ యొక్క ఐలాండ్, ఏమంటారు దాన్ని, ద్వీపం, చుట్టూ సముద్రం, మధ్యలో ద్వీపం. ఆ చిన్న స్థలంలో యోహాను పెద్ద దర్శనాన్ని చూసినాడు. సామాన్యమైనటువంటి శిష్యుడే, కాకపోతే ఆ ప్రత్యక్షత ఆయనకు అనుగ్రహించబడడానికి కారణం ఏంటి చెప్పండి? అతడు ప్రభువుని ఎక్కువగా ప్రేమించడం, ప్రభు సన్నిధిని ప్రేమించడం. ఇందాక చెప్పాను కదా, ప్రభు సన్నిధి. మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయంలో దావీదు రాసినటువంటి ఆ యొక్క వచనాలు అక్కడ ఉన్నాయి. అది 105 కీర్తనలో మొదటి 15 వచనాలకి మ్యాచ్ అవుతాయి. ఆ యొక్క దావీదు యెరూషలేములోకి మందిరాన్ని తీసుకొని వస్తున్నప్పుడు పలికిన పలుకులు 105వ కీర్తనలో 1 నుంచి 15లో రాయబడ్డాయి. దేవుని యొక్క మందసం లేకపోతే ఒక రాజ్యముగా లేనే లేదు. దావీదు రాజుగా ఉన్నాడు, దావీదుకు ఒక రాజ్యం ఉంది, కానీ ఆ రాజ్యం లేని లేదు, దేవుని సన్నిధి లేదు. చూడ్డానికి మనం ప్రజలకు కనబడుతున్నాం, చూడ్డానికి ఒక ఒక దేవుని సేవించే ప్రజలుగా ఉన్న ఒక మందిరంగా కనబడుతున్నాం. కానీ కొన్నిసార్లు ఒకసారి మందిరాలను పరీక్షించుకున్నా, మన పరిస్థితిని పరీక్షించుకున్నా, మందిరాల్లో ప్రభు ఉన్నాడా? పేరు మందిరమే, కానీ మందిరాల్లో ప్రభు ఉన్నాడా? మందిరంలో ప్రభు సన్నిధి ఉందా? దేవుని సేవించే ప్రజలుగా పిలువబడుతున్నాం, కానీ నిజంగా మన జీవితాల్లో సేవించబడుతున్నాడా క్రీస్తు? దావీదుకు నిద్ర పట్టలే. నాకు ఈ రాజ్యం ఉంటే ఏమి, నేను రాజుగా ఉంటే ఏమి, నా రాజ్యం లేదు, నా పట్టణం లేదు. దేవుని మందసం లేదు. అతన్ని కృంగదీసింది ఆ పరిస్థితి. మందసం పట్టణానికి వచ్చేంత వరకు నిద్రపోలే. అతని యొక్క పట్టణానికి వైభవం ఎప్పుడు వచ్చిందని ఫీల్ అయ్యాడు. అతని పట్టణానికి అందం ఎప్పుడు వచ్చిందని ఫీల్ అయ్యాడు. ఆ మహిమ గల దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మందసము యెరూషలేములోకి తీసుకొని వచ్చినప్పుడు ఆయన అనుభవించిన ఆనందం, సంతోషం, సంతృప్తి వర్ణింపన శక్యము కానటువంటి. ఇశ్రాయేలు ప్రజలు కూడా 105వ కీర్తనలు రాయబడింది. ఏ రీతిగా ఆ యొక్క ఐగుప్తు చెర నుండి వాళ్ళు వాగ్దానపు దేశంలోనికి నడిపించబడ్డారో దాని గురించి రాయబడింది అక్కడ. చెర నుంచి విడుదల పొందనంత వరకు వాళ్ళు బానిసలు. అయితే వాళ్ళ జీవితాల కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, వేధించినారు. ఐగుప్తీయులు, ఫరో రాజు ఎందుకు కఠినంగా ప్రవర్తించాల్సి వచ్చింది? ఇంకా కష్టము, వాళ్ళ శ్రమ ఇంకా ఎందుకు పెంచాడు చెప్పండి? ఒక ప్రత్యేకమైనటువంటి కన్ను ఇశ్రాయేలు మీద పడింది. ఐగుప్తులో ఫరో యొక్క కన్ను ఇశ్రాయేలు మీద పడింది. కారణం ఏంటి? ఎందుకు ఇశ్రాయేలుకి ఎక్కువగా శ్రమ పెట్టాడు చెప్పండి? ఇశ్రాయేల్లో పక్షమున ఉన్నటువంటి దేవుని బట్టి. ఏంటి అక్కడ జరిగిన వ్యత్యాసం? ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు బానిసలుగా ఉన్నారు, కానీ సంతానాభివృద్ధి మాత్రం ఐగుప్తులో కలగట్లేదు, కానీ ఇశ్రాయేల్లో కలుగుతుంది. ఎవరు ఎక్కువైతున్నారు? దేవుడు ఎవరిని అభివృద్ధి పరుస్తున్నాడు? బానిసలుగా ఉన్నప్పటికీ దేవుడు వారితో కూడా ఉన్నాడు, వారి శ్రమను చూస్తూ ఉన్నాడు. ఆ యొక్క శత్రువు, బానిసగా పెట్టుకున్నటువంటి ఆ శత్రువు రాగినట్టు ఫరో, అతనికి జలసి కలుగునట్లుగా ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? ఐగుప్తీయుల గర్భాన్ని, సంతానాన్ని తగ్గించి ఇశ్రాయేళ్ల సంతానాన్ని వాళ్ళ కంటి ముందే పెంచుతున్నాడు. వాళ్ళకి అప్పుడు అసూయ పుట్టింది. ఏం పుట్టింది? అసూయ. శ్రమలు అనుభవిస్తున్న దేవుడు వాళ్ళ పట్ల ఉన్న కనుదృష్టి ఎంత గొప్పది. ఇది ఇశ్రాయేలుకు కనబడలే, వాళ్ళు అప్పుడు అర్థం చేసుకోలే. ప్రభు యొక్క కనుదృష్టి వాళ్ళ మీద ఉంది. తమ పితరులైనటువంటి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు చేసినటువంటి ప్రమాణాన్ని దేవుడు మర్చిపోలే. 430 సంవత్సరాలు మేమే బతుకుతున్నాం, మేమే బాధపడుతున్నాం, మా బాధ, మా కన్నీళ్ళు ఎవరు చూస్తున్నారు అనుకున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు మొరపెట్టక ముందే దేవుడు వారిని విడిపించాలని ప్రయత్నం చేశాడు. వాళ్ళు పడుతున్న బాధను, వేదనను చూశాడు. దానికి ప్రతిఫలంగా దేవుడు స్పందించి, లాభం లేదు, మా బిడ్డల్ని ఎంతగా మీరు అణగదొరుకుతారో, నా ప్రజల్ని ఎంతగా నువ్వు శ్రమ పెడతావో అంతగా నా ప్రజలను ఏం చేస్తా, నేను విస్తరింపజేస్తా. అది చూసి వణుకు పుట్టింది ఎవరికి? ఫరోకి. నువ్వు శ్రమలో వెళ్తున్నావా? నువ్వు బాధల్లో వెళ్తున్నావా?
నువ్వు ఫరో చేత ఇశ్రాయేలు అణగదొక్కబడినట్లుగా కృంగదీసబడినట్లుగా శ్రమ పెట్టబడినట్లుగా నీ జీవితంలో నువ్వు శ్రమను అనుభవిస్తున్నావా? శత్రువు నిన్ను అనగొడుతున్నాడు, నేను దుఃఖపడొద్దు. దేవుని యొక్క కన్ను నీ మీద ఉంది. శ్రమలలో నా పక్షమున దేవుడు ఉన్నాడని పద్మాసులో పరవాసి అయినటువంటి యోహానుకు తెలుసు. అందుకే ప్రభు కొరకు సాక్షిగా జీవించడం విషయంలో ఏమాత్రం భయపడలేదు. భయపడ్డా? ఒకవేళ మన జీవితంలో శ్రమలు వచ్చినాయి అనుకోండి, మనం ఏం చేస్తాం? యోహాన్ లాగానే భయపడకూడదు. ఎందుకు? మనం ఒంటరి వాళ్ళం కాదు. శత్రువు ఎంతగా మన మీద విజృంభిస్తాడో అంతగా దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఫరో ఎంతగా ఇశ్రాయేలును శ్రమ పెట్టారో అంతగా ఇశ్రాయేలు విస్తరించినారు, వాళ్ళ సంతానము అభివృద్ధి అయింది. ఆ అభివృద్ధి అయిన పదంలోనే, ఆ యొక్క ప్లాన్లోనే మోషే పుట్టినాడు. ఆ ప్లాన్లో ఎవరు పుట్టారు? అరే వీళ్ళు వాళ్ళ దాదీలను మంత్రసాలను పెట్టి ముందు పోయి 2 ఏళ్ల వయసు కలిగినటువంటి ప్రతి మగపిల్లని చంపేయండి అన్నాడు. హెబ్రీ స్త్రీలు కనక ముందే చంపేయండి, మగపిల్లని చంపండి, ఆడపిల్ల అయితే వదిలిపెట్టండి. వీళ్ళు ఎల్లక ముందే కనేస్తున్నారంట. వాళ్ళు చురుకైన వారు. అంటే ఎక్కడి నుంచి ఆ చురుకుతనం ఎవరిచ్చారు? ఈ మంత్రసాలను వెళ్ళక ముందే కనేటట్లుగా ఎవరు చేస్తున్నారు? దేవుడు చేస్తున్నాడు. ఈరోజు లేబర్ రూమ్కి వెళ్ళినా కూడా, అడ్మిషన్ అయినా కూడా మొదటి రోజు 2 రోజులు 3 రోజులు కనడానికి టైం సరిపోవట్లేదు. ఎప్పుడు గంటరా అని ఎదురు చూస్తున్నారు. ఇంకా నొప్పులు రాలేదు అంకుల్, అడ్మిట్ చేసినాము, ఇంకా నొప్పులు రాలేదు అంకుల్. అక్కడేమవుతుంది చెప్పండి? నొప్పులు ఎట్లు వస్తున్నాయో తెలియదు, ఎప్పుడు వస్తున్నాయో తెలియదు, ఎప్పుడు కంటున్నారో తెలియదు. ఎంత ఫాస్ట్ డెలివరీ కదా! ఎవరి హస్తం ఉండబట్టి అంత స్పీడ్గా కంటున్నారు స్త్రీలు. దేవుడు అక్కడ తన హస్తాన్ని వాళ్ళ మీద పెట్టాడు. మంత్రసానులు రాకముందే తల్లులు పిల్లల్ని కనేటట్లు చేశారు. అట్లా మోషే తల్లి చేసింది కాబట్టే దాచిపెట్టింది. కానీ మోషేని చివరికి ఒక జమ్ముపేటలో పెట్టి వదిలేసి చచ్చిపోతాడని అనుకుంది. కానీ జమ్ముపేటలో వదిలేసినా కూడా దేవుడు అతన్ని మరణానికి అప్పగించలే. ఇంకెక్కువగా ఎప్పుడైతే ఆ యొక్క సంతానాన్ని నాశనం చేయాలనుకుని పూనుకున్నాడు ఫరో, ఆ సందర్భంలోనే బలమైన నాయకుడిని పుట్టించాడు. ఆ సందర్భంలోనే ఇశ్రాయేలు విమోచించేటువంటి విమోచకుడిని దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. నీ శ్రమల్లో దేవుడు విడుదలను కూడా దాచిపెడతాడు. అది గమనించాలి మనం. మనకు శ్రమలు లేవు, కానీ సాక్షులుగా నిలబడుతున్నామా? అక్కడ యోహాను శ్రమల పాలై శ్రమలలో ప్రభువుకు సాక్షిగా నిలబడ్డాడు. మనకే శ్రమలు లేకపోయినా మనం ప్రభువుకు సాక్షి నిలబడలేకపోతున్నాం. అయితే రాత్రి ఎందుకు మనం ఇక్కడ కూడుకున్నాం? ప్రభువా, నీకు సాక్షిగా నన్ను నిలబెట్టుకో. ప్రభు దగ్గర అడగాలి. జస్ట్ ప్రారంభంలోనే ఉన్నాం, ఇంకా మనం లోతైనటువంటి స్థితిగా వెళ్ళలేదు. 7వ వచనం కాడికి వచ్చినాం, 8వ వచనం వరకే వచ్చినాం. అల్ఫా ఒమేగా నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారి దేవుడు నాకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యంలోను సహనములోను పాలివాడనైనా యోహానను నేను ఏమంటాడు ఇక్కడ? ఈ పత్రిక, ఈ యొక్క రెవల్యూషన్ ప్రకటన రాస్తున్నటువంటి ఆయన తన్ను తాను ఏమంటాడు? ఎలాంటి స్థితిలో గురించి వచ్చానని చెప్తున్నాడు చెప్పండి. నీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసిన. దేన్ని బట్టి పరవాసి అయ్యాడు? మనల్ని చెప్తారు కదా, దేవుడు అటు వెళ్ళమన్నాడు, ఇటు వెళ్ళమన్నాడు. మనం కొన్నిసార్లు మనమే ఏర్పాటు చేసుకొని దేవుడు వెళ్ళమని అంటాం. అంటే మనకు నచ్చిన స్థలాలు మనం ఏర్పాటు చేసుకొని, ఈరోజు సేవకులు ఎట్లా అయిపోయినారంటే కఠినమైన స్థలాల్లో వెళ్ళి సేవ చేయమంటే చేత కాదు, ప్రార్థనలో కనిపెడతా అంటారు. ఏమంటారు? ప్రార్థనలో కనిపెడతాం. ఈ ప్రార్థనలో ఏం కనిపెడతారు తెలుసు? వీళ్ళు ప్రార్థన చేయరు, కనిపెట్టరు. వీళ్ళు కూర్చొని లోపల ఆలోచిస్తుంటారు. ఈ పల్లెటూరుకి వెళ్తే అక్కడ మనం ఏం బతుకుతాం, ఈ చిన్న సంఘంకి వెళ్తే మనం ఏం బతుకుతాం, కొంచెం పట్టణం స్థలంకి వెళ్ళి అక్కడ సేవ చేస్తే జనాలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి సంఘం అభివృద్ధి అవుతుంది, అప్పుడు మనం హాయిగా సుఖపడవచ్చు.
దేవుని కోసం శ్రమపడే మనస్తత్వం లేదు, శ్రమల్లో పాలువాళ్ళయ్యేటువంటి మనస్తత్వం లేదు, సుఖములో పాలువాళ్ళగడానికి ఇష్టపడుతున్నారు ఇప్పుడు విశ్వాసులు, సేవకులు. కరెక్టా కదా చెప్పండి? సుఖానికి పాలువాళ్ళు కావాలి. కానీ అపోస్తున్న యోహాను తానిస్తున్న సాక్ష్యం ఏంటి? పద్మాసులో పరవాసి అవ్వడానికి కారణం ఏంటి? యేసును బట్టి కలుగు శ్రమలలో, యేసును బట్టి కలుగు శ్రమలలో. ఏంది? యేసుకు సాక్షిగా ఉండడం వలన నాకు శ్రమ వచ్చింది. అయితే ఆ శ్రమలను తప్పించుకోలే, కానీ ఆ శ్రమలలో నేనేమయ్యాను? పాలివాడనయ్యాను. రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తం, ఆయన సాక్ష్యము నిమిత్తము, ఆయన వాక్యము నిమిత్తము, అంటే వాక్యం అంటే ఏంటి? క్రీస్తుని గురించిన సువార్త నిమిత్తము, దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు దాని నిమిత్తము, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు దాని నిమిత్తము, యేసుక్రీస్తు రక్షకుడు అనే విషయాన్ని, ఆ వాక్యమును ప్రకటిస్తూ ఉన్నాడు, సువార్తను ప్రకటిస్తూ దాని నిమిత్తము శ్రమ పడాల్సి వచ్చింది. వాక్యము నిమిత్తమును, యేసును గురించిన సాక్ష్యము నిమిత్తమును. ఈరోజు నేను పడుతున్నటువంటి శ్రమ వాక్యము నిమిత్తము, యేసును గురించిన సాక్ష్యము నిమిత్తమా, లేదా మన సొంతంగా సృష్టించుకున్న సమస్యల నిమిత్తమా? చెప్పండి. కష్టాలు పడుతుంది మనం, చెప్పండి. విశ్వాసగా ఎప్పుడు కూడా తను శ్రమ పడుతున్నాడంటే రెండు కారణాలు ఉండాలి. ఒకటి, శ్రమను బట్టి కానీ, యేసును గురించిన వాక్యం నిమిత్తము కానీ, యేసును గురించిన సాక్ష్యము నిమిత్తము శ్రమ పడే సాక్ష్యం ఉండాలి. మనం తొందరపడి మాటలు మాట్లాడి కుటుంబంలో సమస్యలు సృష్టించుకొని పెద్ద శ్రమ పెట్టాడు దేవుడు అంటే అది ఒప్పుకోవచ్చా? చెప్పండి. ఇది యేసు వాక్యం నుంచి వచ్చిన శ్రమనా, లేకపోతే మనం సృష్టించుకున్న సమస్యనా? చెప్పండి. ఈరోజు శివనగర్లో ఉండే బిడ్డలు కుటుంబాలు అనుభవిస్తున్నటువంటి అసమాధానము అది యేసు సాక్ష్యం బట్టి వస్తుందా? కాదు, మనం చేసుకున్నవి. అసలు దాన్ని శ్రమ అని పిలవడానికి కూడా మనకు అర్హత లేదు. తొందరపాటు, విశ్వాసంలో ఉన్న బలహీనతలను బట్టి, వాక్యంలో ఎదగకపోవడం బట్టి, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడం బట్టి, ప్రభుకు సాక్షులుగా జీవించకపోవడం బట్టి, ఇక్కడ ఈనపడుతున్న శ్రమ సాక్షిగా జీవించడం బట్టి, వాక్యంలో దృఢపరచబడడం బట్టి, యేసు నిమిత్తము శ్రమ అనుభవించడం మనం చూస్తున్నాం. కానీ మనము వాక్యాన్ని బట్టి కాదు, ప్రభు సాక్ష్యాన్ని బట్టి కాదు. ఈ రాత్రి మనం ప్రభు దగ్గర సరి చేసుకున్నాం. ప్రభువా, నేను అనుభవిస్తున్న అవమానము, కష్టాలు, నా హృదయంలో ఉన్నటువంటి కలవరము, దుఃఖము, బాధ, ఇది నీ వాక్యాన్ని బట్టి కాదు, నీ కొరకు సాక్షిగా బతకడం బట్టి కాదు, భూ సంబంధమైనటువంటి రీతిగా నేను ప్రవర్తించడం బట్టి, శరీరానుసారముగా నేను జీవించడం బట్టి, లోకానుసారముగా నేను జీవించడం బట్టి నేను కృంగిపోయి ఏమంటున్నా, ఆ ప్రభు నిమిత్తము నాకు పెద్ద సమస్య వచ్చి పడిందని ఈ మనం చేసుకున్న సమస్యను ఏం చేస్తున్నాం? మన చేతులారా సమస్యలు సృష్టించుకుని దానివల్ల బాధపడి దాన్ని ఎటు మలుపుతున్నాం? ఆఖరికి ఏం చెప్తాం? అబ్బా, గొప్ప పరీక్ష పెట్టాడు దేవుడు, నాకు గొప్ప శ్రమ పెట్టాడు దేవుడు, ఈ సందర్భంలో నేను ప్రభు కోసం గట్టిగా నిలబడాలంటారా? చెప్పండి. ప్రభు నన్ను చాలా కష్టపెట్టినాడు, ఆయన కోసం శ్రమ అనుభవిస్తున్నట్ట. ఏమంటాం? ఆయన కోసమా? మనం సృష్టించుకొని. చెప్పండి, ఒప్పుకుందామా లేదా? చెప్పండి, ఒప్పుకుందాం. మనం సృష్టించుకునే శ్రమలు ఏమంటాం? దానికి ఏం పేరు పెడతాం? ఏ ప్రభు నిమిత్తం శ్రమ పడుతున్నా అంటాం. ఇది ఎవరన్నా పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకుంటాడా? ప్రభు ఒప్పుకుంటాడా? అయితే ఎలా మారాలి మనం? చెప్పండి. అంటే ఏ స్థితికి ఎదగాలి మనం? ఆయన నామము నిమిత్తము, ఆయన సాక్ష్యము నిమిత్తము శ్రమపడే భాగ్యం మరి అందరికీ కావాలన్నా దొరకదు. అయితే ఆయనకు సాక్షిగా మనం జీవిస్తే చాలు, దేవుడు శివనగర్లో తన నామాన్ని మయంపరుచుకుంటాడు. శివనగర్లో దేవుడు గొప్ప కార్యం, శివనగర్ యొక్క రక్షణ దేవుని యొక్క ప్రణాళిక. శివనగర్లో ఉండే ప్రతి బిడ్డ ఆయన యాజకుడిగా మారాలి, ఆయన రాజ్య సంబంధులుగా కావాలి. శివనగర్లో ఉన్న ప్రతి బిడ్డ ఏమవ్వాలి? విమోచింపబడాలి. 6వ వచనం, దేవుని యొక్క ప్రేమను అనుభవించాలి, ఆయన రక్తం వలన పాపం నుండి విడిపించబడాలి. దేవునికి ఒక రాజ్యంగా కావాలి, యాజకులుగా కావాలి శివనగరం బిడ్డలందరూ కూడా.
అలా కావాలంటే అలాగ మలచు ప్రభు అని దేవుని దగ్గర మనం అడగాలి. యోహాను గురించి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను ఏ రీతిగా ప్రభు కొరకు సాక్షిగా ఉన్నాడు. కాబట్టి మనం ఈ దినాల్లో ఈ యొక్క ఉపవాస కూడికల్లో మనము ధ్యానము రెవల్యూషన్స్ అంటే ఈ ప్రకటనని మనము ధ్యానం చేద్దాం. ఎందుకంటే 3వ వచనంలో మనం చదివినాం. ఎందుకు అక్కడ ఒక మాట ఉంది, మనం ధన్యులం అవ్వాలంటే. ఎవరు ధన్యులు రాయబడింది అక్కడ? ప్రకటన 1:3వ వచనంలో సమయము సమీపించినది, దేవుని యొక్క రాకడ సమీపించు కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును. ఏ గ్రంథంలో ఈ యొక్క న్యూ టెస్టిమెంట్ లేదా ఓల్డ్ టెస్టిమెంట్ న్యూ టెస్టిమెంట్ కలిపి 66 బుక్స్లో ఏ బుక్ చదివిన వాళ్ళు ధన్యులు రాయలే, కానీ ప్రకటనలు చదివిన వాళ్ళు ధన్యులు రాశారు. కరెక్టా కదా? ప్రవచన వాక్యములు. ఈ ప్రవచన వాక్యమును అంటే ప్రకటన గ్రంథం చదివ ఏంటి? ప్రకటన గ్రంథం ఏం సాయం చేస్తుంది మనకి? ఆయన రాకడ కొరకు సిద్ధపరిచేటువంటి కార్యాన్ని ప్రకటన గ్రంథం అంటే మిగతావి కూడా చేస్తున్నాయి, కానీ ఈ ప్రకటనలు మరి ఎక్కువగా మనలో ఒక దైవికమైనటువంటి భీతిని పుట్టిస్తాయి. అంటే చాలా సమీపంగా ఉంది నా అంతము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాయి. ఆయన రాకడ సమీపంగా ఉంది అనే విషయాన్ని ఇది తెలియపరుస్తాయి. రారాజు వస్తున్నాడు, నీతి రాజ్యాన్ని స్థాపిస్తాడు, దుష్టత్వాన్ని నిర్మూలన చేస్తాడు. ఈ 3 సంఘటనలు ప్రకటన గ్రంథం మనకు చూపిస్తూ ఉంది. కాబట్టి ఇది చదివిన వాళ్ళు ఏం చేస్తారు? సిద్ధపాటులోకి వెళ్తారు. అందుకని ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వీటిలోని విషయం అందులో వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువాడు. గైకొనువాడు ప్రతి సూచన, ప్రతి ఒక్క విజన్, ప్రతి ఒక్క దర్శనం దీంట్లో మన హృదయం అనే తలుపులు ఏం చేస్తాయి? అవి తడుతూ ఉంటాయి. అందుకని ఈ ప్రకటనలో ప్రభువు చెప్పాడు, ఇదిగో హృదయం అనే తలుపు వద్ద నిల్చుండి నేను తట్టుచున్నాను. అంటే ప్రతి ఒక్క సంఘటన నీ హృదయాన్ని తడుతుంది. ఇక్కడ మిగతా బుక్స్ అని ఒక ఎత్తు అయితే, ప్రకటనలు మాత్రం నీ గుండెను దడదడలాడిస్తాయి, నీ గుండెను స్పీడ్గా కొట్టుకునేటట్టు చేస్తాయి, నీలో ఒక గుబులు పుట్టిస్తాయి. అంతము సమీపంగా ఉందని సిద్ధపాటులోకి నడిపిస్తుంది. అందుకని ఈ దినాలంతా కూడా మనం ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తాం. ఎన్నిసార్లు ఉపవాసం జరిగినా ఉపవాస కుడికలో ప్రకటన జ్ఞాపకం చేసుకుందాం. ఈ ప్రకటన జ్ఞాపకం చేస్తూ ఉండగా మనందరం వెళ్ళాల్సిన సిద్ధపాటులోకి వెళ్ళిపోవాలి. దేంట్లోకి వెళ్ళిపోవాలి? ఆయన రాకడ కొరకు ఎదురు చూసేటువంటి ఆ యొక్క జీవితము సరిచేయబడి ఆయన యొక్క యాజకులుగా మారిపోవాలి. ఆయన రాజ్య సంబంధులు అయిపోవాలి. కంప్లీట్గా పాపం నుంచి విమోచన, విడుదల యేసు రక్తం వలన కడగాలి. ప్రతి శరీర సంబంధన బలహీనతల నుంచి మనం సంపూర్ణంగా బయటికి రావాలి. అప్పుడు ఇక భయం లేదు ఏం జరిగినా కూడా. సెకండ్ వేవ్ వస్తే కోట్లలో చచ్చిపోతారు. ఒకవేళ అదే నిజమైతే, ఒకవేళ రాకపోయినా సస్తమా లేదా చెప్పండి? బతికిపోతామా? ఎప్పుడు ఈ లోకం విడుస్తాం మనకు తెలియదు. అంటే ప్రభు నాకు ఇచ్చినటువంటి భారం ఈ సీజన్లో మనల్ని మనం సరి చేసుకుందాం, సిద్ధపరచుకుందాం, మన బలం నుంచి బయటపడదాము. ఏ స్టేజ్కి చేరాలి తెలుసా? యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి. వాక్యము నిమిత్తమును ప్రభువును గురించిన సాక్ష్యము నిమిత్తము నేను ఈ యొక్క స్థితిలో ఉన్నానని చెప్పగలిగే స్టేజ్కి చేరాలి. రేపొద్దున మన జీవితంలో వచ్చేటువంటి మన చేతులారా సృష్టించుకున్న సమస్యల్ని బట్టి మనం కష్టపడే వారికి ఉండకూడదు. ఒకవేళ వచ్చింది కష్టం అంటే మనం భూ సంబంధంగా ఎదిరించే కష్టాలన్నీ కూడా కష్టాలుగా ఉండకూడదు మనకి ఎప్పటికీగా. ఒకవేళ వస్తే కష్టము ఎవరిని బట్టి రావాలి? ఎవరికి సాక్షులు ఉండడం బట్టి వస్తే అది నిజమైన శ్రమ అవుతుంది. శ్రమ అని చెప్పాలి. ఇప్పుడు నీవు నేను అనుభవిస్తున్నటువంటి శ్రమలు కుటుంబంలో ఉండే ప్రతి మీనింగ్లెస్ ఇష్యూస్ అంటాం దాన్ని, సెన్స్లెస్ ఇష్యూస్, బుద్ధిహీనమైనగా కల్పించుకున్నటువంటి కష్టాలు ఇవి. కానీ ప్రభుకు సాక్ష్యంగా ఉన్నందువలన వచ్చేటువంటి కష్టాలు అవి నిజమైన కష్టాలు, ఇవి కాదు. కాబట్టి ఇలాంటివి అసలు మనం ఏం చేయాలి? వాటిని కష్టాలుగానే శ్రమలుగానే ఆ శ్రమల లిస్టులోకే వాటిని తీసుకురాకూడదు. ఏవి కుటుంబంలో ఉండే చిన్న చిన్న సమస్యలు. ఆ స్టేజ్కి ఎదిగితే, ఏ స్టేజ్కి? యేసు సాక్ష్యము నిమిత్తము, వాక్యము నిమిత్తము ఆయనకు
మాదిరిగా జీవించడం వలన ఎదుర్కొనేటువంటి సమస్యలు, వాటిని బట్టి మనం శ్రమ పడితే అసలు ఇవి ఏమాత్రం కూడా భూ సంబంధంగా మనం కుటుంబ పరంగా ఎదుర్కొన్న సమస్యల కిందకే రావు. కాబట్టి ఈ వాక్యం ధ్యానిస్తుండగా మనం ఆ స్టేజ్కి ఎదగాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాను. అంటే ప్రార్థన చేద్దాం.